హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ కొత్త మూవీ అప్డేట్స్ కావాలా మరి ఇంకెందుకు ఆలస్యం సో ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి కల్కి 2898 ఏడీస్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం సో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఈ సినిమా అయితే May 9th 2024 చాలా గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా అండ్ ఇప్పటి వరకు మనం చూసినటువంటి వర్షన్స్ వేరు అంటే ప్రభాస్ అని మనం చూసినటువంటి లుక్స్ వేరు అండ్ చూసినటువంటి విజువల్స్ వేరు బట్ ఈసారి ప్రభాస్ అని మనం చాలా కొత్త వర్షన్లో చూడబోతున్నాం సో ఆఫ్టర్ ఏమంటారు సాహోలో మనం ఆల్రెడీ ప్రభాస్ అని ఒక వేరే వర్షన్లో చూసాము బట్ నాగ్ అశ్విన్ తీస్తున్నటువంటి ఈ కల్కి 2898 ఏడి అనే ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ని నియర్లీ మనం ఒక గాడ్ని చూసినట్టు చూడబోతున్నాడు అనమాట కాదు గాడ్లా చూపించబోతున్నాడు మన నాగ్ అశ్విన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు కూడా చాలా మంది పెద్ద పాన్ ఇండియన్ యాక్టర్స్ అయితే నటిస్తున్నారు మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు కావచ్చు అండ్ మధ్యలో దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ రాజమౌళి గారు ఇలాంటి హీరోయిన్స్ విషయానికి వస్తే దీపికా పదుకొన హీరోయిన్గా చేస్తున్నారు అండ్ దిశా పటాని కూడా ఈ సినిమాలో ఉన్నారు సో ఈ విధంగా మల్టిపుల్ పాన్ ఇండియన్ యాక్టర్స్ అందరూ కూడా ఈ సినిమాలో ఉండటం జరుగుతుంది సో భారీ ఎక్స్పెక్టేషన్స్తో అంటే ఇప్పటి వరకు ఇటువంటి సినిమాను చూస్తామా కొత్తగా ఏమంటారు ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నటువంటి విజువల్స్ని తీసుకొచ్చి మన నాగ్ అశ్విన్ గారు మన తెలుగు యూనివర్స్గా ఒకటి క్రియేట్ చేయబోతున్నారు మార్వెల్ యూనివర్స్ లాగా తెలుగులో కూడా నాగ్ యూనివర్స్ అంటారు ఏమైకపై సో లైక్ అటువంటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేయబోతున్నటువంటి ఈ సినిమా May 9th మన ముందరికి రాబోతుంది సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ వీడియో మనందరిలో ఒక గూస్ బంప్స్ని తీసుకొచ్చింది సో ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమా ట్రైలర్ యాక్చువల్లీ వెయిటింగ్ నిజం చెప్పాలంటే నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఒక టీజర్లోనే ఆ లెవెల్ ఆఫ్ విజువల్స్ని చూపించారంటే ట్రైలర్కి ఇంకెంత కష్టపడి కట్ చేసి ఆ క్యూరియాసిటీ మళ్ళీ పెంచడానికి ఎంత ట్రై చేస్తుంటాడా అన్న విషయం నాగ్ అశ్విన్కే వదిలేస్తున్నాం సో ఈ ట్రైలర్ అనేది ప్రెజెంట్ వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట సో ఇంకా అఫీషియల్గా డేట్ అయితే మూవీ టీం అయితే చెప్పలేదు బట్ నాగ్ అశ్విన్ కూడా త్వరలో దీనికి సంబంధించి అంటే మార్చ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇంకో 1 monthలో మనకి కల్కి 2898 ఏడి యొక్క ట్రైలర్ రాబోతుంది అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అండ్ నాగ్ అశ్విన్ విజువలైజేషన్ మనం ఆల్రెడీ చూసారనమాట సో ఒక కథను తీసుకున్నప్పుడు చాలా కూలకషంగా లోపలికి వెళ్ళి మరి చెక్ చేస్తాడనమాట సో అప్పుడెప్పుడు వచ్చినటువంటి ఎవడే సుబ్రహ్మణ్యం కావచ్చు లేదంటే మహానటి కావచ్చు అండ్ రేపు రాబోతున్నటువంటి కల్కి కావచ్చు సో అతను చాలా ఆ కథ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి తీసినటువంటి సినిమాలు అనమాట సో నాగ్ అశ్విన్ యొక్క విజువలైజేషన్ మన ఊహ కూడా అందరి విధంగా ఉండబోతుంది అండ్ సినిమా స్టార్టింగ్లో కల్కి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు వచ్చాయి మార్వెల్ టైప్లో ఉంది ఏమంటారు ఐరన్ మ్యాన్లా ఉన్నాడు సేమ్ అడ్జస్ట్ చేసేసారు లేదంటే యాంట్ మ్యాన్లా అదొక టైం ట్రావెల్ మిషన్ ఉంది వచ్చాయి డిఫరెంట్ మాటలు అయితే వచ్చాయి కానీ బట్ నాగ్ అశ్విన్ ఏదో ట్రై చేస్తున్నాడు నెవర్ ఏమంటారు అందరూ కొత్త విషయాన్ని తీసుకొచ్చి చూపించాలంటే కష్టం సో ఉన్న వాటిలో ఎక్కడో దగ్గర కొన్ని పాయింట్స్ తీసుకోవడం కామన్ సో వాటిని మనం ఎంత బెస్ట్గా చూపిస్తున్నాం హాలీవుడ్ వాళ్ళు అలా మనం దాన్ని ఇంకెంత బెటర్మెంట్గా చేసి చూపించగలం అనేటటువంటి ఆలోచనలు నాగ్ అశ్విన్ ఉన్నట్టున్నాడు సో ప్రెజెంట్ ప్రభాస్ సినిమాలు అయితే ఇయర్లో మనకి వరుస పెట్టి రాబోతున్నాయి అనమాట సో ఆఫ్టర్ ఈ కల్కి తర్వాత మనకి రాజాసా విడుదలకి సిద్ధంగా ఉంది అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సలార్కి సెకండ్ పార్ట్ సీక్వెల్ సిద్ధంగా ఉంది అండ్ దాంతోపాటు మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా కూడా ఆఫ్టర్ ఈ కల్కి రిలీజ్ తర్వాత సెట్స్ మీదకి పోబోతుంది అని మూవీ టీంకి ఈ మధ్య సందీప్ వంగారెడ్డి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ప్రభాస్ అన్న కంటిన్యూగా మన ముందరికి రాబోతున్నాడు ఆ విషయాన్ని తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ప్రస్తుతానికి కల్కి 2898 ఏడికి సంబంధించినటువంటి ట్రైలర్ ఏప్రిల్ మొదటి వారంలో రాబోతుందంట సో ఇన్ కేస్ ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో ఎలా వెయిట్ చేస్తున్నారు లేదంటే ఎప్పుడు ఉండబోతుంది లైక్ సలార్ లాగా ఇది పోస్ట్పోన్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను సో మీరేమనుకుంటారు పోస్ట్పోన్ అవ్వకుండా పక్కగా మెయిన్ అయితే రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఈ మధ్య కూడా కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అవుతూ పోతున్నాయి సో మన ప్రభాస్ అన్న సినిమాకి ముఖ్యంగా కల్కి లాంటి అటువంటి ఒక సినిమాకి పోస్ట్పోన్ లాంటివి లేకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో మీరేమనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్